హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం సోయా గ్రాన్యుయేట్స్తోని బిర్యానీ చేస్తున్నామండి. రైస్, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసుకోవాలండి. ఆనియన్స్ని కొన్ని రౌండ్గా, కొన్ని పొడుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ రౌండ్గా కట్ చేసినవి బ్రౌన్ లాగా చేద్దామండి, ఫ్రై చేద్దాము స్ప్రింగ్ ఆనియన్స్ లాగా. రైస్ని 1.5 గ్లాసు మామూలు రైసే వాష్ చేసి పెట్టుకున్నామండి. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అనే యూస్ చేసుకోవచ్చండి. సోయా గ్రాన్యుయేట్స్ని హాఫ్ ప్యాకెట్ అయితే వేసాము. ఇందులో హాట్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాము. తర్వాత చల్లనీరు వేసేసి 2 సార్లు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం వాటర్ అయితే వేసేసాము. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిలే వేసానండి, ఎక్కువ వేయలేదు. రౌండ్గా కట్ చేసిన ఆనియన్స్ని వేసి బ్రౌన్ కలర్ లాగా ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ ఇది పిల్లలకి లంచ్కైనా ఎవరైనా తినొచ్చండి. ఈజీగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. సిమ్లో పెట్టేసి ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ రైస్ కోసం మనం ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదండి. 1-2 స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకున్నాను. సాజీరా, పట్టా, లవంగ, ఇవన్నీ ఇలాచి ఇవన్నీ వేసేసుకొని కొంచెం బిర్యానీ ఆకు 2-3 వేసేసుకొని కొంచెం ఫ్రై చేద్దాము. ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఆ విధంగా నేను చూపిస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. దీనికి ఒక 1/2 కేజీ పెరుగు అయితే తీసుకున్నాము. ఒక గిన్నెలో ఇలా స్మాష్ లాగా చేసి పెట్టేసుకుందాము. సోయా గ్రాన్యుయేట్స్ని ఫ్రెష్ వాటర్ వేసుకున్నాము. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయ్యాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అయితే వేసానండి. బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసుకొని ఫ్రై చేయాలండి. రైస్ 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ అయితే వేసాను. పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ కలిపేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి కర్రీ లేకుండా ఇలాగే తినేయొచ్చండి. ఏదైనా మసాలాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం వేసానండి. తర్వాత మళ్ళీ వాటర్లో తర్వాత వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో సోయా గ్రాన్యుయేట్స్ వాటర్ తీసేసి గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలండి. ఎక్కువ వేస్తున్నానండి, హాఫ్ అయితే వేసాను. కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. నాకేంటంటే రైస్లో ఈ మిల్ మేకర్ ఫ్లేవర్ మనకి తెలుస్తుందని హాఫ్ ప్యాకెట్ అయితే వేసానండి. వేసేసి మనం ఒక 5-10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అయితే మనకి స్మెల్ అనేది ఉండదండి. ఇలా మనం 1/2 అవర్లో మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. బాగా కలిపేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇందులో నేను కలర్ ఇట్లా ఏమి వేయట్లేదండి. 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. సోయా గ్రాన్యుయేట్స్ కూడా హెల్త్కి అయితే చాలా మంచివండి. 2 కాంబినేషన్లో రైస్తో తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి. ఉప్పు, కారం మొత్తం సోయా గ్రాన్యుయేట్స్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి. 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగే కలిపేసుకొని ఉడికించాలండి. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, అదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాము.
చూడండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. 1.5కి 2.5 వేసానండి. కొంచెం తక్కువనే వేసాను, ఎందుకంటే ఇవి మామూలు రైస్ కదా, కొంచెం తక్కువ వేసాను. యాక్చువల్లీ 1.5కి 3 గ్లాస్ సరిపోతుందండి. ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకుందామండి, యాడ్ చేసేసేయచ్చు. వాటర్ అన్నీ వేసి మూత పెట్టేసి బాయిల్ వచ్చే వరకు ఉడికిచ్చేద్దామండి. రైస్ అయితే వాష్ చేసి పక్క పెట్టుకున్నాం కదండి. తర్వాత ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఆ రైస్ని అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత చిక్కటి పెరుగుని 1/2 kg వేసేసాను. అది కూడా బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాయిల్ అయ్యడానికి వెయిట్ చేద్దాం. బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూన్ 1.5 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. దీంతో రైస్ అనేది మనకి పొడి పొడిగా అవుతుందండి. ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు రైస్ని వాటర్ తీసేసి వేసేసి దమ్మిద్దామండి. ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసేసి ఒక 10 నిమిషాలు అయితే మనం ఉడికించాలి. ఇంకా మూత పెట్టేసి ఉడికింది 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 10 మినిట్స్ 15 మినిట్స్ సిమ్లో పెట్టేయాలండి. బ్రౌన్ ఆనియన్స్ని వేసేసి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మరొక 10 మినిట్స్ అయితే దమ్మిద్దామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా వేసేసి 3 పచ్చిమిర్చి కూడా పైనుంచి వేసేసి దమ్ ఇచ్చేద్దాం 5-10 మినిట్స్. ఎంతో టేస్టీ మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.